మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన చిత్తము లేకుండా ఏ మానవుడి జీవితంలో ఎలాంటి పరిస్థితి కలగదు. కనుక దేవుడే కార్యాలు చేయాలి, దేవుడే అద్భుతాలు చేయాలి. ఏ మానవుడు కూడా స్వతహాగా ఏ కార్యము చేయజాలడు. ఎందుకంటే ఆయన కృపావరాలు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మానవుని జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎరిగి ఎవరికి ఏ కృపనివ్వాలో ఆ కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. దేవుని వాక్యంలో నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరియొక్కనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరియొక్కనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొక్కనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరియొక్కనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొక్కనికి ప్రవచన వరమును, మరియొక్కనికి ఆత్మల వివేచనయు, మరియొక్కనికి నానావిధ భాషలను, మరియొక్కనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పన ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎలయనగా ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అలాగే శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నయనను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. చదవబడిన వాక్య భాగంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, దాన్ని జరిగించే ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడొక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎవనికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు గనుక ఆయన చిత్తములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఒకరికి బుద్ధివాక్యం ఇస్తాడు, జ్ఞానవాక్యం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, విశ్వాసము కూడా ఒక వరము అని మాట్లాడుతున్నాడు. ఆత్మలను అనేక స్వస్థపరిచే వరాలు, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే కృపావరాలు అని వాక్యం సెలవిస్తారు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో
ఆత్మ లేదు అని చెప్పేవాళ్ళు, వాక్యము, పరిశుద్ధాత్మ రెండు కూడా మన జీవితాల్లో ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆత్మ వలననే అద్భుతాలు జరుగుతాయి. ఆ ఆత్మను అనుసరించి ప్రియులర ఆత్మ అభిషేకముతో దేవుడు కార్యాలు చేస్తాడు. మానవుని శక్తి కానీ అది ఎందుకు పనికిరాదు. చాలామంది జీవితాల్లో రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ప్రియులర పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక కొంతమంది ఆత్మ అభిషేకముతో నింపబడి దేవుని శక్తి చేత నింపబడుతూ ఉంటే, మరికొంతమంది ప్రియులర కొన్ని భ్రమపరిచే ఆత్మలు, దురాత్మలు, ప్రియులర కొన్ని కలవరపరిచే ఆత్మలు కూడా లోకములో ఉన్నాయని ప్రభువు చెబుతున్నాడు. కనుక వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటినంటే, వాక్యము ప్రాధాన్యమైనది. వాక్యము తర్వాతే దేవుని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చాలామంది జీవితాల్లో అద్భుతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక వ్యక్తి మారాలి అనంటే వాక్యం అనంతరమే దేవుడు ఆ వ్యక్తిని బాగు చేస్తాడు. అందుకే వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనుక దేవుడు మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి మేలులను దేవుడు మనకి జరిగించేటటువంటి దేవుడు. కనుక ఆత్మ వరాలు అనేకమైన ఉన్నవి. ఒక్కొక్కనికి పంచి చూస్తున్నాడు ఆయన. ఎవరికి ఏది ఇవ్వాలో, అది బుద్ధివాక్యమా, అది జ్ఞానవాక్యమా, లేక అది వివేచన, అది స్వస్థపరిచే వరమా, అది ప్రియులర భాషల, అవి లేక భాషలకు అర్థము చెప్పే శక్తి ఏది అనేది మనం ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరికి ఏ కృప ద్వారా, ఏ కృప నీ విషయంలో దేవుడు అనుగ్రహించాడో ఆ కృప కలుగు నువ్వు వాడబడతావు. ప్రియులర ప్రవచించేవాడు ప్రవచిస్తాడు, అద్భుతాలు చేసేవాడు అద్భుతాలు దేవుని శక్తి ద్వారా జరిగిస్తాడు. ప్రియులర బుద్ధివాక్యం నీకు ఇచ్చాడా? ఆ బుద్ధివాక్యాన్ని ప్రియులర ఆ ప్రకారంగా బుద్ధివాక్యం చెప్పు. జ్ఞానవాక్యమా? జ్ఞానముతో దేవుని వాక్యాన్ని ప్రకటించు. అంతే తప్ప స్వస్థపరిచేవాడిని చూసి నాకలాగే ఉండాలి అనడం కూడా తప్పది. కనుక స్వస్థపరిచే అద్భుతాలు జరిగిస్తున్నటువంటి ఆ అద్భుత శక్తిని, స్వస్థపరిచే వరాన్ని కలిగిన వ్యక్తి అది ఒక వ్యాపారంలాగా చేయకూడదు. పిల్లలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, స్వస్థపరిచే వరం దేవుడు నీకు ఇచ్చాడా? జ్ఞానవాక్యం కలిగిన వాడిని నువ్వు దూషించకూడదు. పిల్లల దేవుడు ఎవరిని కృపను బట్టి వానికి పంచి ఇస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున కలవరాలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవ్యములో కలవరాలు, క్రైస్తవ్యములో గొడవలు, క్రైస్తవ్యములో కొట్లాట్లు, ఇవన్నీ మానవుని జీవితంలో ఎక్కువైపోయినాయి. క్రీస్తు ప్రేమను చాటే వ్యక్తులు కనబడడం లేదు. క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళు కనబడడం లేదు. పిల్లరా, అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అక్రమం విస్తరించినందున అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు రాకడలో పిల్లలను వెత్తబడాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో అది మాత్రమే దేవుడిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిస్తాడు. ఆ కృప కొలది ఆ వ్యక్తి వాడబడతాడు. యేసు ప్రభు వారి శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడతారు కదా, అయ్యా నీ పేరట అనేకులు మరి అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, మరి వాళ్ళని ఆటంకపరిస్తే బాగుంటుందేమో. అయితే యేసయ్య అంటారు కదా, లేదు లేదు, నా పేరట చేసేవాడు నాకు విరోధి కాడు అని మాట్లాడాడు. కాబట్టి యేసయ్యను కలిగిన ప్రతి ఒక్కడు కూడా ఆయన నామములో ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఒకవేళ అతడు తప్పు చేస్తే గనుక, లేక దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు తప్పక పనిష్మెంట్ ఇస్తాడు. తప్పక ఆ వ్యక్తి విషయంలో తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవునిని కలిగినటువంటి నీవు, ఆ జ్ఞానం కలిగినటువంటి నీవు జ్ఞానముతో మెసులుకుని క్రీస్తు కొరకు బ్రతకాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రియులరా, దేవుని యందు విశ్వాసము కలిగి ప్రతి విషయములో ఒకరికొకడు జ్ఞానము కలిగిన వారై ఉండాలి అని కూడా వాక్యం సెలవిస్తుంది. అందుకే యోహాను మొదటి ఆ పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులరా దేవుడు ఏమంటాడో తెలుసా? అనేక దుర్బోధలు, అనేకమైనటువంటి ప్రియులరా కలవరపరిచేటటువంటి బోధలు బయలుదేరిన
పరిస్థితిని బట్టి మరి యోహాను మాట్లాడుతూ అంటాడు కదా, ప్రియులరా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకునునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. ప్రియులను గమనించాలి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకములోనికి వెళ్ళి ఉన్నారు అని వాక్యం చెబుతుంది. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునుచున్నదో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ దేవునిని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, క్రీస్తును కలిగినటువంటి వారు దేవుని సంబంధులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవనికి ఏ కృపనివ్వాలో ఆ కృపను బట్టి దేవుడు ఇచ్చిన ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ప్రియులరా, యేసు ప్రభువారు అంటారు కదా, అయ్యా, నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా, మేము నీ నామమును ప్రవచించలేదా, ఇదిగో మేము ఈ కార్యాలు చేయలేదంటే యేసయ్య అంటారు కదా, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని అంటారు. అంటే అద్భుతాలు, దేవుడిచ్చిన అద్భుతాలు జరిగించారు, కార్యాలు చేశారు, కానీ యేసయ్యను పక్కన పెట్టి వీళ్ళే ముందున్నారు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఏ కృపనిచ్చాడో ఆ కృపను బట్టి నువ్వు వాడబడు, తప్పక అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, వందనాలు. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. నీ కృపనే నీ బిడ్డలకు దయచేయమని యేసు నామంలో ప్రతి కలవరము తొలగిపోవునుగాకని ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.